నమస్తే, నేను మీ జాకిర్ హుస్సేన్. ప్రస్తుతం మనతో స్టూడియోలో సిఎస్ రావు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి నందమూరి ఫ్యామిలీ అండగా నిలబడింది అంటే ఏం చెప్తారు సార్? నిలబడింది అంటారా? నిలబడింది. ఆల్రెడీ వాళ్ళు అఫీషియల్గా బయటకు వచ్చేసి ప్రశాంత్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలతోటి కించపరిచి అవమానపరిచి ఆయన శాడిజాన్ని తీర్చుకున్నటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, ఆయన మీద మాట్లాడారు. పురంధరేశ్వరి గారు మాట్లాడారు, అలాగే భువనేశ్వరి గారు కూడా మాట్లాడారు. పురంధరేశ్వరి గారు అంటే ఆల్రెడీ బీజేపీలో ఉన్నారు. ఆవిడ ఢిల్లీ స్థాయి లీడరు. ఆవిడ ప్రతి అంశం మీద స్పందిస్తూ ఉంటారు. కానీ భువనేశ్వరి గారు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు ఈ ఇష్యూలో. ఎందుకు ఎప్పుడు భువనేశ్వరి గారు ఇంత సీరియస్గా మామూలుగా అయితే రియాక్ట్ కారు కదా, బట్ ఈ ఇష్యూలో ఎందుకు రియాక్ట్ అయ్యారు అని అంటే మహిళలకు జరిగినటువంటి అవమానం కాబట్టి, మహిళకు జరిగిన అవమానం కాబట్టి. ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, కోవూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆవిడ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలోకి తొంగి చూసి ఆ జీవితంలో గాసిప్స్ని క్రియేట్ చేసి నానా రకాలుగా ఒక రకంగా చెప్పాలంటే ర్యాగింగ్ చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. అది ఆయనకు తగదు. దారుణమైనటువంటి పదజాలను ఉపయోగించారు కించపరచడానికి కూడా. అది ఏ మహిళ కూడా ఆ వ్యాఖ్యల్ని సమర్థించరు. బహుశా నేను అనుకుంటా అవి విన్న తర్వాత భువనేశ్వరి గారు కూడా హర్ట్ అయి ఉంటారు. ఎందుకు హర్ట్ అయి ఉంటారంటే చంద్రబాబు నాయుడు గారిని వల్లభలేని వంశీ, అలాగే కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి, వీళ్ళు అప్పట్లో అసెంబ్లీలో భువనేశ్వరి గారి గురించి మాట్లాడారు, అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అప్పుడు పెద్ద ఎత్తున మహిళల నుంచి మగా వ్యతిరేకత వచ్చింది. ఈవెన్ ఎవరైతే కించపరిచారో వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ సతీమణులు కూడా వాళ్ళని నిలదీశారు. ఆ విషయాన్ని రీసెంట్గా చెప్తున్నారు కదా, వాళ్ళే నిలదీసినటువంటి పరిస్థితి. అలా ఎలా మాట్లాడతారు అసెంబ్లీలో అని? అసెంబ్లీలోనే కదా, అసెంబ్లీ బయట అయినా మాట్లాడకూడదు కదా. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భువనేశ్వరి గారిని, బ్రాహ్మణి గారిని, నారా లోకేష్ గారిని ఎవరిని వదిలిపెట్టలా. తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరిని వదిలిపెట్టలా. వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి అసాసినేషన్ చేసేసి వ్యక్తిగత దోషంలో దిగి వ్యక్తిత్వ హననం చేసి మానసికమైనటువంటి ఆనందం పొందేవాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. సరే, ప్రజలు చేతుకరించుకున్నారు, 11 స్థానాన్ని పరిమితం చేశారు ఆ పార్టీని. అప్పుడైనా సరే మారాలి కదా, పార్టీలో లేని వాళ్ళని ఉన్న వాళ్ళని అప్పుడైనా మారాలి కదా. అధికారం కోల్పోయిన తర్వాత అయినా మారాలి కదా. కానీ వాళ్ళ తీరులో మార్పు రాలేదు అని భావించడానికి ఇప్పుడు కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉపయోగించినటువంటి పదజాలం మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఎంత పొల్యూషన్ చేస్తూ వ్యాఖ్యలను ఉపయోగించారో చూసాం. కొడాలి నాని గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారి దగ్గర తీసుకుంటే వాళ్ళు ఏ విధమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు మహిళల మీద చేశారు అనేది మనం రివీల్ చేసుకోవచ్చు. రివీల్ చేసుకోవడంతో పాటు అసలు వీళ్ళు ఎందుకు మారటం లేదు, వీళ్ళు మారరా? అంబటి రాంబాబు గారు కానీ ప్రతి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా రకరకాలుగా మహిళల గురించి మాట్లాడారు. సో వీళ్ళు ఇప్పుడు అధికారం కోల్పోయారు. అధికారం కోల్పోయిన తర్వాత రీకాల్ కావట్లేదు. మనం చేసిన తప్పు ఏంటి, మనం ఉపయోగించినటువంటి పదజాలం ఏంటి, అలా అనొచ్చా అనేటువంటి సోయ కూడా వాళ్ళకి లేదా అనేటువంటి భావన ఇప్పుడు కలుగుతుంది. ఈ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ని చూస్తే, ఆయన చేసినటువంటి కామెంట్స్ సభ్య సమాజం ఏది కూడా ఒప్పుకోదు. విచిత్రమైన పరిణామం ఏంటంటే ఆయన మళ్ళీ రియాక్ట్ అయ్యారు. తాజాగా రియాక్ట్ అయ్యి నేను చేసినటువంటి వ్యాఖ్యల మీద నిలబడతాను, నేను వెనక్కి తీసుకొని నేను క్షమాపణ చెప్పను అంటున్నాడు ఆయన. మహిళా కమిషన్ కూడా సీరియస్గా తీసుకుని నోటీసు పంపిస్తారు. అవసరమైతే నేను మహిళా కమిషన్కి వెళ్తాను అంటున్నారు. మహిళా కమిషన్కి వెళ్తాను, జైలుకి వెళ్ళి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పక్కన నేను కూడా కూర్చుంటాను, జైలుకి వెళ్ళి నేను మాట్లాడినటువంటి మాటల మీద నేను స్టాండ్ అయి ఉంటానని చెప్తున్నారు ఆయన. ఓకే, అంటే ఆయనకి
ఇంతమంది వ్యతిరేకిస్తున్నా కానీ, ఇంతమంది అభ్యంతరం పెడుతున్నా కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు తప్పుగా అనిపించట్లేదు ఆయనకి. ఆయనకే కాదు, ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఆ సభలో ఉన్నటువంటి, ఆ సభ వేదిక మీద ఉన్నటువంటి మహిళలకు కానీ, లీడర్లకు కానీ తప్పుగా అనిపించలేదు. ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, నవ్వుకుంటున్నారు, ఆనందించారు. అది చూసాం ఆ వీడియో. అంటే వాళ్ళకు కూడా తప్పు అనిపించట్లా. ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఇప్పటికీ తప్పు అనిపించట్లా. అందుకే సీరియస్గా తీసుకున్నారు భువనేశ్వరి గారు, పురంధరేశ్వరి గారు. వాళ్ళిద్దరూ ప్రశాంతి రెడ్డి గారికి మద్దతుగా నిలుస్తూ ఇలాంటి వ్యాఖ్యలను సమర్థించకూడదు, సభ్య సమాజం ఒప్పుకోదు, అంగీకరించదు, ఆయన ఆ విధంగా మాట్లాడటం తప్పు అనేటువంటి విషయాన్ని భువనేశ్వరి గారు, పురంధరేశ్వరి గారు ఇద్దరు మాట్లాడారు. నందమూరి ఆడపడుచులు. సో వాళ్ళిద్దరు మాట్లాడారు. సరే, పురంధరేశ్వరి గారు అంటే రెగ్యులర్గా సీరియస్ పాలిటిక్స్లో ఉంటారు కాబట్టి ఆవిడ రెగ్యులర్ పొలిటీషియన్, ఆవిడ మాట్లాడతారంటే ఓకే. కానీ భువనేశ్వరి గారు వచ్చారు. భువనేశ్వరి గారు సీరియస్గా తీసుకొని, భువనేశ్వర్ గారు యాక్చువల్లీ ఎక్కువ పెద్దగా ఇలాంటి వాటికి రెస్పాండ్ అవ్వరు సార్. అంటే కొన్ని సీరియస్ ఇష్యూస్ అప్పుడు రియాక్ట్ అవుతున్నారు. అసలు ఆవిడ ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి డైరెక్ట్గా రాలా. అవును, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల డైరెక్ట్గా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారిని నిరాధారమైన ఆరోపణలతోటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు బయట రావాల్సి వచ్చింది. బయటకు వచ్చి ఆవిడ రాష్ట్రం మొత్తం తిరిగారు కదా, సభలు పెట్టారు కదా, నిజం గెలవాలి అని. నిజం గెలవాలి అనేటువంటి కార్యక్రమం ద్వారా మహిళలందరితోటి ఆవిడ ఇంటరాక్ట్ అయ్యారు. దాంతో ఆవిడ మహిళల్లోకి వెళ్ళిపోయారు. ఆవిడ వాయిస్ మహిళల్లోకి వెళ్ళిపోయింది. నిజం గెలవాలని అనేక చోట్ల సభలు పెట్టారు, సమావేశాలు పెట్టారు, కుప్పంలో పర్యటించారు చంద్రబాబు గారి గెలుపు కోసం. అంతకుముందు ఎప్పుడు రాలేదే భువనేశ్వరి గారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయ వేదికల మీద ఎప్పుడు కనపడలేదు. ఇప్పుడు మరి కనపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది 2024 ఎన్నికలకు ముందు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. బ్రాహ్మణి గారు కూడా కనిపించారు కదా రాజమండ్రిలో. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ బెయిల్ మీద వచ్చేంత వరకు కూడా అక్కడే ఉన్నారు కదా బ్రాహ్మణి గారు అలాగే భువనేశ్వరి గారు ఇద్దరు. దానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని. పైగా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు ఆవిడని హత్య చేస్తాయి కదా. అసెంబ్లీలో ఆవిడని కించపరుస్తూ మాట్లాడారు కదా వీళ్ళు. సో ఇవన్నీ కూడా ఆవిడలో ఉన్నటువంటి నాయకత్వాన్ని, యాక్చువల్గా ఆవిడ హెరిటేజ్ కంపెనీ నడుపుతారు. నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, బై బర్త్ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఆవిడకి. ఇంద్రవర గారి కుమార్తె నాయకత్వ లక్షణాలు లేవని అనుకోవడానికి లేదు కదా. కాకపోతే అవసరం లేదు కాబట్టి రాలా. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి బయటకు వచ్చారు. బయటకు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. బయటకు వచ్చిన తర్వాత ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారికి 11 స్థానాలు పరిమితం అయ్యారు. ఇప్పుడు 11 స్థానాలు పరిమితం అయినా కానీ వాళ్ళ భాషలో మార్పు రావట్లా. ఆ భాషలో మార్పు రాని కారణంగానే మళ్ళీ ఆవిడ వచ్చారు. మళ్ళీ ఆవిడ వచ్చి ఈ పదజాలం ఏంటి, ఈ విధంగా మాట్లాడటం ఏంటి, ఖచ్చితంగా ఈ విధంగా మాట్లాడటాన్ని తప్పుపట్టాల్సిందే, మరోసారి ఇలాంటి పదజాలాన్ని వాడకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే అనేటువంటి డిమాండ్ ఆవిడ చేస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కూడా ఈ వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకుని ఆయనకు నోటీసులు పంపించి ఆయన సంజాయిషిని కోరుతుంది. ఆయనేమో నేను జైలుకైనా వెళ్తాను కానీ నేను తప్పు చేశానని ఒప్పుకోను, నేను వాడినటువంటి పదజాలను నేను స్టాండ్ అయి ఉంటానని చెప్తున్నారు ఆయన. దాంతో మహిళా లోకానికి అంతటికి కూడా కోపం వస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఏదైనా మాట్లాడినప్పుడు తప్పు దొర్లితే క్షమించండి అని చెప్పి చెప్పాలి. కానీ ఆయన క్షమించండి అని చెప్పి ఆలోచన చేయకుండా, క్షమించేటువంటి విధంగా ఆయన మాట్లాడకుండా నేను ఇదే స్టాండ్ అయి ఉంటాను, ఇదే మాటల మీద అంటే మహిళా లోకం ఒప్పుకుంటుందా? అంగీకరిస్తుందా? అంగీకరిస్తుంది కదా. అందుకే ఇప్పుడు మహిళా సంఘాలు, మహిళా నాయకులు, అలాగే భువనేశ్వర్ లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఇలా ప్రత్యక్ష రాజకీయాలు దూరంగా ఉండే ప్రజాప్రతినిధుల సతీమణులు ఉంటారు కదా అనేక మంది. వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు. వాళ్ళు కూడా బయటకు వచ్చి ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని తప్పుపడుతున్నారు. ఆ విధమైన వ్యాఖ్యలు ఎలా చేస్తారు? మన ముందు ప్రజాస్వామ్యంలో కదా, ఎలా చేస్తారు అని నిలదీస్తున్నటువంటి పరిస్థితి. అంటే గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో
ఆ గట్టు తప్పింది. రాజకీయాలకు సంబంధించిన పొల్యూషన్ ఎక్కువైపోయింది. వ్యక్తిత్వ హననం అనేది కామన్ అయిపోయింది. ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. కూటమి వచ్చిన తర్వాత అదంతా తగ్గిందని చెప్పుకోవచ్చు సార్. పొలిటికల్ అది రాజకీయ పొల్యూషన్ తగ్గింది కదా, కొంతవరకు తగ్గింది, పూర్తిగా తగ్గలేదు, కొంతవరకు అయితే తగ్గిందిగా. కొంచెం మీడియా ముందుకు వచ్చినప్పుడు అన్నా కానీ కొంచెం పద్ధతిగా మాట్లాడుతున్నారుగా. సరే ప్రైవేట్గా ఎలా మాట్లాడుకున్నా మీడియా ముందు వచ్చినప్పుడు లేదా అసెంబ్లీలో అది కనిపించట్లేదు కదా, ఆ పొల్యూషన్ ఇది కనిపించట్లేదు కదా. కాబట్టి ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు బేసికల్గా తెలుగుదేశం పార్టీ గతంలో, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. 2012 ఉప ఎన్నికల్లో ఆయన గెలిచారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అక్కడి నుంచి కంటిన్యూ అవుతూ వచ్చారు. ఆయన అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు. స్టార్టింగ్లో 90s నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 94లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు ఆయన. 3 సార్లు గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి, 3 సార్లు 4 సార్లు, 6 సార్లు ఎమ్మెల్యేగా 6 సార్లు కోవూరుని ప్రజలు గెలిపించారు ఆయన్ని. 6 సార్లు గెలిచి మంత్రిగా చేసిన ఆయన ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే సభ్య సమాజం ఒప్పుకుంటుందా? పైగా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ నుంచి చాలా హుందాతనంగా ఉండేటువంటి ఫ్యామిలీ. ఇప్పుడు ఇవన్నీ వదిలిపెట్టి మా ఇంటి మీద దాడి చేశారు అని అంటారు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అంటాడు. ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేశారు చిత్తూరు పర్యటనని డిస్టర్బ్ చేయడానికి, అంటే హైలైట్ కాకుండా ఉంటాను డైవర్షన్ చేయడానికి అని చెప్పి ఆయన అంటారు. అంతకుముందు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడితే కదా తర్వాత రోజు ఇది జరిగింది. రెండూ తప్పే. దాడులు చేయటం తప్పే, ఆ విధంగా తిట్టడం తప్పే. ఏది ముందు? తిట్టడం ముందు. దాడులు చేయటం కూడా తప్పే. అప్పుడు ఆయన ఏమంటారు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మేము దాడులు చేయటం మొదలు పెడితే మీరు ఉండను కూడా ఉంటారు అంటున్నాడు ఆయన. అసలు జరిగింది ఏంటి, అసలు ఈ తప్పు ఎందుకు జరిగింది, మళ్ళా జరగకుండా ఉండడానికి ఏం చేయాలనేది ఎవరు ఆలోచించట్లా. విచిత్రమైన పరిణామం అక్కడ. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు చేశారు, కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేశారు. సరే ఆవిడ అభిమానులు ఎవరో మొత్తం మీద ఆ ఇల్లుని ధ్వంసం చేశారు. ఆవిడేమంటున్నారు, నాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరో, ఆయనకు అనేక మంది శత్రువులు ఉన్నారు, ఎవరు పగలు కొట్టారో వాళ్ళ ఇల్లు, ఎవరు దాడి చేశారో తెలియదు అంటుంది ఆవిడ. సరే ఆ విధంగా దాడి చేయటం అనేది తప్పు. ఈవిడ అభిమానులు కానీ ఇంకొకరు కానీ ముందు తప్పు ఈయన చేశారు కదా, దానికి ఒప్పుకోవట్లా. సో అందుకే ఇప్పుడు సీరియస్గా ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ కూడా వచ్చి ప్రశాంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు, మద్దతు పలుకుతున్నారు. కాబట్టి సీరియస్గా ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద చర్యలు అయితే ఉంటాయి ప్రభుత్వం నుంచి అనుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.